మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న లీడర్లు మీ ఆశలు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇస్త్రీ బట్టలు తయారు చేసుకొని నేను అనే డైలాగులు అద్దం ముంగట నిల్చొని ప్రాక్టీస్ చేయుర్రి. ఎందుకంటే మిగిలిన 6 మంత్రి పదవులను భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సీఎం సార్కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే నెలనే కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. ఈ నొద్దులు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయని ఆపిరు. ఇక అట్లనే సర్కార్ వచ్చి ఏడాది ఉంది కాబట్టి ఇదే రైట్ టైం అని అనుకుంటున్నారట. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ అసంటి జిల్లాల నుంచి ఇప్పుడున్న కేబినెట్ లో ఎవ్వరు మంత్రులు లేరు. అందుకే ఆ జిల్లాల నుంచి లీడర్లకే మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నట్టు వస్తున్నది. ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా రేవంత్ కు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, అణిగిమణిగి ఉన్నారో, ఎవరైతే ఏకు మేకు లెక్క ఎదురు తిరగని అనుకుంటారో వాళ్ళకే కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. ముదిరాజు కులంకెళ్ళి ఒక్కరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి సారు. అన్నట్టే ముదిరాజు సామాజిక వర్గానికి ఒక పదవి రాబోతున్నది. అట్లనే కొందరు మంత్రుల శాఖల మార్పులు కూడా చేస్తున్నారట. అయితే ఈసారి 6 మంత్రి పదవులు ఉంటే 10 మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్కి వెళ్ళి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్కి వెళ్ళి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేకు, గడ్డం వినోద్, మహబూబ్ నగర్ మక్తల్కి వెళ్ళి వాకిటి శ్రీహర్లు క్యాబినెట్ల బెర్తు మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అటు ఎస్టీ కోటాల బాలు నాయకు, రామచంద్ర నాయక్ కూడా ఆశలు పెట్టుకున్నారు. నల్గొండ జిల్లాకి వెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు ఈసారి బెర్తు కన్ఫర్మ్ అనే ధీమాలో ఉన్నాడు. కాబట్టి ఈసారి మైనార్టీలకు సర్కార్ మొండిషే ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ క్యాబినెట్ విస్తరణలో కూడా మైనార్టీలకు చోటు దక్కే ఛాన్స్ లేదు అని అంటున్నారు. మరి చూడాలి ఇక మంత్రి పదవులు ఎవరు మనం వరించబోతున్నాయో ఏం కథనో. మనం చేస్తే సంసారము, మంది చేస్తే అదేదో అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరం ఎటు అర్థం కాకుంటున్నది. అదాని ఢిల్లీలో కూర్చుని రాహుల్ గాంధీ ఏమో తిట్టి చాపిస్తాడు. ఇక్కడ తెలంగాణ సర్కార్ ఏమో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతోటి ఆయనకు కాంట్రాక్టులు కట్టబెడుతుంది. ముందు నుంచి అదాని కంపెనీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయన దేశంలోనే ఒక పెద్ద శక్తి ఎన్నుకుండి కాపాడుతుందన్న బదనామం ఉన్నది. అదట్లుండగానే మళ్ళీ అమెరికాలో కూడా అదాని మీద కేసు అయింది. ఇప్పుడు సోలార్ ప్రాజెక్టుల పేరు మీద ఇన్వెస్టర్లను మోసం చేసి పైసలు పట్టించిండని ఆయన మీద FBI కేసు రిజిస్టర్ చేసింది. కాంట్రాక్టుల కోసం చాలా మందికి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసిండు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసిండు అని ఆయన మీద ఇన్వెస్టర్లు కేసు పెట్టారు. దీంతో అమెరికాలో సురువైన అదాని భూకంపం ఇండియాలో వణికిస్తున్నది. ముఖ్యంగా అదాని కంపెనీలతోటి MOUలు చేసుకున్న సర్కార్లకు ఇప్పుడు బెదురు సురువైంది. ఇంకో దిక్కు అదాని మీద ఆరోపణలతోటి స్టాక్ మార్కెట్ అదాని షేర్లు పట్ట కుప్పగూలినాయి. అటు అదాని కంపెనీలేమో అవన్నీ అబద్ధాలు, మేము ఎటువంటి స్కాములు చేయలేదని చెప్పుకొచ్చారు. అటు ఆంధ్రాలో వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు కూడా అదానితోటి ఒప్పందాలు చేసుకుంది. వైసీపీ సర్కార్ కూడా లంచాలు ఇచ్చే ఒప్పందాలు చేసుకుంటే టీడీపీ అంటుంటే మేము అసలు ఏం చేయలేదని వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ సార్ ఇదే ముచ్చట అడిగితే మీరేమో అంతగానం మాటలు చెప్తారు, మీ సీఎంలు అదానితోటే ఒప్పందాలు చేసుకుంటారు అంటే మీ సీఎంలకు కూడా అదాని లంచం ఇచ్చినట్టేనా? మీ కాంగ్రెస్ సర్కార్లు కూడా అదాని స్కామ్ లో ఉన్నాయని బయట పెడితే ఏం చేస్తారనంటే రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఇడిచిపెట్టు లేదు, ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిండు. ఇటు రాహుల్ గాంధీ మాటలతో రేవంత్ సార్ కు బుగులు మొదలైందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణతోటి 12,000 కోట్ల ఒప్పందాలు అయితే అందులో 5,000 కోట్లు అదానివే ఉన్నాయి. అదిగాక మొన్నే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల చందాలు ఇచ్చిండు అదాని. మరి ఆయనకి ఏం ఫాయిదాలేందో 100 కోట్ల విరాళము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఎందుకు ఇస్తారని చాలా మందికి అనుమానం వస్తుంది. దాంతో అదాని స్కామ్ వచ్చి రేవంత్ రెడ్డి సార్ కూడా చిక్కిందని ఇటు BRS వాళ్ళు కూడా ఎక్కిరిస్తున్నారు. మరి సూరాలు ఇది ఏం దాకా పోతుందో.